అందరికీ నమస్కారం. ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న కల అయోధ్య రామ మందిర విగ్రహ ప్రతిష్ఠ రేపు జరగనుంది. శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ రోజున ఇంట్లో ఇలా పూజ చేస్తే మీ కోరిక తప్పక తీరుతుందట. 22 జనవరి 2024 చారిత్రాత్మకమైన రోజు కానుంది. ఎన్నో ఏళ్లుగా రామ భక్తులంతా ఎదురు చూస్తున్న రోజు దగ్గరకు వచ్చేసింది. వైదిక సాంప్రదాయం రామ మందిరంలో రామ్ లాల్కు పట్టాభిషేకం ప్రకారం అయోధ్యలోనే జరగనుంది. అయితే ఈ రోజున రాముడి ఆశీర్వాదం పొందటానికి మీరు ఇంట్లో రాముడిని ఏ పద్ధతిలో పూజించాలి? పూజా సమయంలో గుర్తుంచుకోవాల్సిన నియమాలు ఏంటి? ఇప్పుడు ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంటిని శుద్ధి చేసుకోవాలి. జనవరి 22 రామ్ లాలా ప్రతిష్టాపన రోజున మీ ఇంటి పరిసరాలను పూర్తిగా శుభ్రం చేయండి. ఇప్పుడు ఇంట్లో పూజ గదిలో ఉన్న విగ్రహాలకు అభిషేకం చేసి శుభ్రంగా చేయాలి. అలాగే దేవుని చిత్రపటాన్ని శుద్ధి చేయాలి. ఉత్తరం, తూర్పు దిశల మధ్య భాగాన్ని ఈశాన్య మూలగా పరిగణిస్తారు. ఇంటి ఈశాన్య మూలని శుభ్రం చేయాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇంట్లో శ్రీరాముడిని ఇలా పూజించండి. ఇంటిని శుభ్రం చేసిన తర్వాత ఇంట్లోని సభ్యులందరూ స్నానం చేసి నూతన వస్త్రాలను ధరించాలి. ఇప్పుడు పూజ గదిలో ఎర్రటి వస్త్రాన్ని విస్తరించి రామ్ దర్బార్ లేదా శ్రీరాముని విగ్రహం లేదా చిత్రాన్ని పెట్టాలి. అలాగే శ్రీరాముని ముందు హనుమంతుని కూడా విగ్రహం లేదా చిత్రపటాన్ని పెట్టాలి. ముందుగా రాముడి విగ్రహానికి నీటితో అభిషేకం చేయించి పంచామృతంతో స్నానం చేయాలి. తరువాత మళ్ళీ నీటితో అభిషేకం చేయించాలి. తరువాత రాముడికి ధూపం, దీపం, పువ్వులు, తిలకం సమర్పించాలి. శ్రీరాముని నైవేద్యంలో స్వీట్లు, డ్రై ఫ్రూట్స్ పెట్టాలి. రామజనం సుత్తితో రాముడిని పూజించడం ప్రారంభించండి. రాముడిని పూజించేటప్పుడు మీరు రామరక్ష స్తోత్రాన్ని కూడా పఠించవచ్చు. రామరక్ష స్తోత్రాన్ని పఠించడం ద్వారా శ్రీరాముని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. శ్రీరామునికి మంగళహారతి ఇచ్చి పూజను ముగించండి. దీపావళి రోజులాగా ప్రాణప్రతిష్ఠ రోజు సాయంత్రం ఇంటి బయట దీపం వెలిగించండి. ఇలా చేస్తే మీకు శుభాలే కలుగుతాయని పండితులు కూడా చెబుతున్నారు. అందరూ తప్పకుండా ఆచరించండి. షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.